ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. నేను మరల తేరి చూడగా ఎగిరిపోయే పుస్తకమొకటి నాకు కనపడింది. నీకేమి కనపడుతున్నది అని అతడు నన్ను అడుగగా నేనన్నాను, 20 మూరల నిడివి గల 10 మూరల వెడల్పు గల ఎగిరిపోయే పుస్తకమొకటి నాకు కనబడుతున్నది. అందుకతడు నాతో అన్నాడు, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్లే శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలే వారందరూ కొట్టివేయబడతారు. రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేర చేస్తున్నాను. అది దొంగల ఇండ్లలో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేసేవారి ఇండ్లలో ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనం చేస్తుంది. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత బయలువెళ్లి, నీవు నిదానించి చూచి యువతలికి వచ్చేదేమిటో కనిపెట్టి చూడు అని నాతో చెప్పాడు. శ్రోతలు వింటున్నారా? ఎగిరే పుస్తకం దర్శనం ఎంతో భావగర్భితమై మనల్ని ఆలోచింపచేస్తుంది. ఈ అధ్యాయంలో 2 దర్శనాలున్నాయి. మొదటిది పుస్తకం, రెండోది ఒక స్త్రీ. ఈ 2 దర్శనాలు ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన ప్రవచన సంకేతాలు. జకర్యా గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాలలో ఇశ్రాయేలు శత్రువుల పరాజయం, ఇశ్రాయేలు జాతి యాజక రాజ్యమవుతారనే నిరీక్షణ గోచరమవుతాయి. ఈజిప్టు దాస్యం నుండి దేవుడు వారిని విడుదల చేసి తేవటంలో వారిని గురించిన గొప్ప భవిష్యత్ కార్యక్రమం దేవునికి ఉన్నది. అయితే వారి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి లేవీ గోత్రం మాత్రమే యాజకత్వ సేవకు కేటాయించబడింది. యెహోషువ, సైతాను కనిపించిన దర్శనంలో ఇశ్రాయేలు జాతి యావత్తు శుద్ధీకరించబడవలసి ఉంది అని దేవుడన్నాడు. ఆ తరువాత చిగురు కొమ్మ, రాయి దర్శనం. ఆ రాతికి 7 కండ్లు రాబోయే 1000 ఏండ్ల పరిపాలన వైపు చూస్తున్నాయి. దేవుని రాజ్యమందు శుద్ధి పొందిన ఇశ్రాయేలు జాతిని దేవుడు ఘనంగా వాడుకుంటాడు. వారు లోకములోని జాతులకు వెలుగై ఉంటారు. ఆలివు చెట్టు నుండి నూనె దీపవృక్షంలోకి ప్రవహించటమంటే అర్థమిదే. ఇశ్రాయేలు జాతి ఆ రోజున అన్ని అన్యజాతులకు వెలుగై ప్రకాశిస్తుంది. ఆలివ్ నూనె అంటే పరిశుద్ధాత్మ, అనగా ఇశ్రాయేలు పరిశుద్ధాత్మ శక్తితో సాక్ష్యమిస్తుంది అని దర్శన భావం. అదంతా బాగానే ఉంది, కాని ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఈ ప్రవచనం ప్రతి ఇశ్రాయేలీయునికి వర్తిస్తుందా? కాదు. వ్యక్తిగతంగా దేవునికి అవిధేయులైన వారికి దేవుని తీర్పు ఉంటుంది. అదేమీ రద్దు కాదు. ప్రతి ఒక్కరూ దేవుని కనుదృష్టిలో ఉన్నారు. ఎవరూ తప్పించుకోలేరు. అదేవిధంగా లోకములోని సమస్త జాతులకు తీర్పు ఉంది. ఈ దర్శనాలు స్థానికమనిపించినా వీటిలో భవిష్యత్తు పరిమాణం ఉంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అన్నట్లు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. జాతిపరంగా, వ్యక్తిగతంగా దేవునికి విధేయులైనప్పుడే దేవుని వాగ్దానాలు వారి పట్ల నెరవేరుతాయి. ఇక సంఘం సంగతి చూడండి. సంఘములో ప్రతి ఒక్కడూ మంచి విశ్వాసి అయి ఉండకపోవచ్చు. విశ్వాసులు, అల్ప విశ్వాసులు కలిసి సంఘంలో ఉన్నప్పుడు
విశ్వాసులను ప్రత్యేకించడం అంత సులభమేమీ కాదు. గోధుమలు, గురుగులు చూడ్డానికి ఒకలాగే ఉంటాయి. ఒకానొక రోజు దేవుడే వీరిని వారిని వేరుపరచాలి. సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో తెలిసిపోతుంది. అలాగే దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు ఆయన ఏర్పరచుకొన్న వారెవరో వారే అందులో ఉంటారు. అప్పుడు తీర్పు జరుగుతుంది. 1000 సంవత్సరాలు సైతాను బంధించబడతాడు. జకర్యా ఈ ప్రవచనాలు పలికినప్పుడు అప్పటి ఇశ్రాయేలు శేషిత జనానికి, ఇప్పుడు మనకు కూడా ఎంతో గొప్ప నిరీక్షణ కలిగించే ప్రవచనాలివి. జకర్యా దర్శనంలో చూచిందేమిటి? ఎగిరే పుస్తకం. ఇది దేవుని వాక్యమే. యెహెజ్కేలు 2వ అధ్యాయం 9వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు ఈ పుస్తకాన్ని గురించే చెప్పబడింది. నేను చూస్తూ ఉండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా వద్దకు చాపబడింది. ఆయన దానిని నా ముందు విప్పగా అది లోపట వెలుపట రాయబడినదై ఉంది. మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో రాయబడి ఉంది. ఆయన సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యి. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి అన్నాడు, నరపుత్రుడా, నేనిస్తున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. నేను దానిని భక్షించాను. అది నా నోటికి తేనెవలె మధురముగా ఉంది. ఆయన నాకు ఈలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి ఈ మాటలు వారికి తెలియచెప్పు. వింటున్నారా శ్రోతలు? యెహెజ్కేలు దేవుని గ్రంథాన్ని తినాలి, జీర్ణం చేసుకోవాలి, దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. బోధకులందరికీ ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఆహారంలాగా తినాలి, జీర్ణించుకోవాలి, దాన్ని ఇతరులకు బోధించాలి, అనగా తినిపించాలి. నోటికి అది మధురమే కాని కడుపులోకి వెళ్ళాక అది చేదు అనిపిస్తుంది. దాన్ని తిరిగి పంచేటప్పుడు బోధకులమైన మనకు ఎంతో ఆనందం. దేవుని వాక్యం తేనె కంటే మధురం. జకర్యా దర్శనంలోని ఎగిరే పుస్తకం ధర్మశాస్త్రం, అనగా దశాజ్ఞలు. ఆ పుస్తకం కొలతలు కూడా చెప్పబడ్డాయి. 20 మూరల పొడుగు, 10 మూరల వెడల్పు. పెద్ద గ్రంథం. 200 మూరల చదరం. అదొక పెద్ద గ్రంథపు చుట్ట. జంతు చర్మం మీద రాసిన అక్షరాలు. చదువుతూ చుట్టను తిప్పుతూ ఉంటారు. మనం పేజీలు తిరగేసినట్లు వారు గ్రంథపు చుట్టను చదువుతున్నంతసేపు చుట్టుతూనే ఉంటారు. 15 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఈ గ్రంథపు చుట్ట పైన ఎగురుతూ కనిపించింది. అది తెరువబడి అలా పరచబడి ఉంది. ఎగిరిపోతున్న పుస్తకం. సాక్ష్యపు గుడారమందలి పరిశుద్ధ స్థలం కొలతలు సరిగ్గా ఇవే. సొలొమోను మంటపం కొలతలు కూడా ఇవే. 1 రాజులు 6వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అక్కడికి యాజకుడు నిర్ణీత సమయంలో వచ్చి ఆరాధిస్తాడు. తెరదాటి ఎవరూ లోపలికి పోకూడదు. వెళ్లవలసినప్పుడు రక్తం ప్రోక్షించాలి. సంవత్సరానికొకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్లగలడు. అతడు సమస్త ఇశ్రాయేలు జాతికి ప్రతినిధిగా లోపలికి వెడతాడు. రక్తము చేత విమోచింపబడినవాడై విముక్త భూమిపై నిలిచినట్లు అతడు పరిగణించబడతాడు. శ్రోతలు, గ్రహించండి. ఈ రోజున నీవు నేను విముక్త భూమిపై యేసు రక్తముతో విమోచించబడిన వారమై నిలువగలుగుతున్నాము. వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదుగాని నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడి ఉన్నాము. పాపులమైన మన అందరి కొరకు యేసు ప్రభు పాప విమోచన క్రయమయ్యాడు. మనము విముక్త ప్రజలము. పాపము యొక్క దుష్ట శక్తి నుండి మనము విమోచించబడిన ప్రజలం. క్రీస్తు రక్తమే మనల్ని విడుదల చేసింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు.
అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. జకర్యా దర్శనంలో విన్న మాట ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్లే శాపమే. ఈ పుస్తకంలో ఒక ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలే వారందరూ కొట్టివేయబడతారు. రెండో ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులు ఒట్టు పెట్టుకునేవారు కొట్టివేయబడతారు. ఆ పుస్తకంలో రాయబడింది 10 ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు ఒక భాగం, తరువాతి 6 ఆజ్ఞలు ఒక భాగం. మొదటి భాగంలోని 4 ఆజ్ఞలు మనుష్యునికి దేవునికి ఉండవలసిన సంబంధం. రెండో భాగమందలి 6 ఆజ్ఞలు మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధం. దొంగతనాన్ని గురించిన ఆజ్ఞ ఇక్కడ పేర్కొనబడింది. అంటే మనిషికి ఉన్న సంబంధాన్ని సూచించే రెండో భాగం. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ ఇది. దొంగిలించేవాడు సమాజము నుండి కొట్టివేయబడతాడు. కీర్తనలు 50 వచనం 18 నుండి 21 వరకు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తావు. కీడు చెయ్యాలని నీవు నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటమును కల్పిస్తున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెబుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనిని అయి ఉన్నాను. అందుకు నేను నీ వంటివాడనని నీవనుకున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. దశాజ్ఞలను మీరినా దేవుడేమీ చెయ్యడులే అనుకుని కొందరు దేవుడు తమలాంటివాడే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దేవుడు వీరిపై కఠిన చర్య తీసుకుంటాడు. మోషే ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వబడింది. వారు ఈ ధర్మశాస్త్రమును మీరకూడదు. అయితే వారు అవిధేయులై ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. అందుకే వారు స్వదేశాన్ని విడిచి అన్యదేశాలకు చెరపోయారు. ఈ కాలంలో వారు ధర్మశాస్త్రాన్ని కూడా తమలాగే చెదరగొట్టారు. మనిషికి మధ్య ఉండవలసిన సంబంధాలను గురించిన ధర్మశాస్త్రం నాగరికతను, సభ్యతను ప్రచురపరుస్తోంది. ధర్మశాస్త్రమందలి 10 ఆజ్ఞలు ఈజిప్టులో వారుండగా వారి ప్రవర్తనను చాలా వరకు ప్రభావితం చేశాయి. అష్షూరు, బబులోను దేశాలకు వారు చెరపోయినప్పుడు వీరి దశాజ్ఞలు ఆయా దేశాలలో గొప్ప ప్రభావం చూపెట్టాయి. గ్రీసు, మాసిదోనియా, రోమక సామ్రాజ్యాలను దశాజ్ఞలు ఎంతగానో ప్రభావితం చేశాయి. దశాజ్ఞలు సభ్య ప్రపంచంలో ఉన్నతమైన నాగరికతను ప్రకల్పన చేశాయని చెప్పక తప్పదు. ఈ దశాజ్ఞలనే అనేక దేశాలు తమ న్యాయశాస్త్రాలలోకి స్వీకరించటం జరిగింది. దొంగతనము చేయరాదు, హత్య చేయరాదు, అబద్ధ సాక్ష్యం పలుకరాదు, వ్యభిచరించరాదు. ప్రతి జాతిలో, ప్రతి కుటుంబములో ఇవి ఏకగ్రీవంగా ఒప్పుకోబడిన న్యాయ సూత్రాలు. ఈ దశాజ్ఞలను పాటించని జాతులు అధోగతి పాలయ్యాయి. ప్రాతిపదికంగా ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలుకు ఇవ్వబడినా లోకంలోని అన్యజాతులకు అందరికీ వీటి ఆధారంగానే తీర్పు తీరుస్తారనేది నిర్వివాదాంశం. ఎగిరిపోయే ఈ పుస్తకం ఈ వాస్తవాన్నే వెల్లడి చేస్తోంది. దేవుని ధర్మశాస్త్రమందు ఎట్టి లోపము, స్ఖాళిత్యము లేదు. అది దొంగల ఇండ్లలోనికి, అప్రమాణికుల ఇండ్లలోకి ప్రవేశిస్తుంది. ఇండ్ల దూలాలను, రాళ్లను కూడా నాశనం చేస్తుంది. అప్రమాణికుడు అంటే దేవుని పేరట ఒట్టు పెట్టుకునేవాడు. దేవునికి మనిషికి మధ్య సంబంధం. దేవుని పేరును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇది దశాజ్ఞల్లో మొదటి భాగంలోనిది. అయితే శ్రోతలు గమనించండి, క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని బిడ్డలము అయిన మనము ధర్మశాస్త్రపు అదుపాజ్ఞలలో లేము. మన నైతిక ప్రమాణాలు ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనవి. దేవుని కృపచేతనే మనం ఆ స్థాయికి హెచ్చించబడ్డాము. మనుషులు సాధారణంగా ధర్మశాస్త్రాన్నే చెయ్యలేరు. మనకు దేవుని ఆత్మ ఉన్నాడు గనుక ధర్మశాస్త్రాన్ని మించి చెయ్యగలం.
ఇప్పుడు మనకున్నట్లు పాత నిబంధనలో అప్పుడు ఎవరికీ పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల అనుగ్రహించబడి ఉండలేదు. 10 ఆజ్ఞలనన్నిటినీ తూచా తప్పకుండా నెరవేర్చిన మానవుడు, స్వప్రయత్నంతో సాధించినవాడు అప్పుడు ఎవడూ లేడు. అయితే మనమిప్పుడు కృపాయుగంలో ఉన్నాము. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. మనము ఆత్మ ఫలాలను పండించగలం. ఆత్మఫలం ఎలాంటిది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇలాంటి ఆత్మఫలాన్ని ధర్మశాస్త్రం పండించగలదా? అదెన్నటికీ జరగదు. పరిశుద్ధాత్మ సహాయంతో విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని మించి చెయ్యగలరు. చేయించేవాడు పరిశుద్ధాత్మ. శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇది చెయ్యగలం. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, ఈ దర్శనంలోని పుస్తకాన్ని మళ్లీ జాగ్రత్తగా పరిశీలించండి. ఇది రాయబడిన గ్రంథం. గ్రంథకర్త యెహోవాయే. ఈ గ్రంథంలో తీర్పు, శాపవచనం ఉన్నాయి. పాపం మీద దేవుని శాపం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఇది పొడవైన గ్రంథం, వెడల్పైనది కూడా. ఈ గ్రంథము యొక్క ప్రభావము భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది. ఇది సార్వత్రిక గ్రంథం. దశాజ్ఞలు 2 పలకలపై రాయబడినట్లు ఈ పుస్తకంలో అటూ ఇటూ రాయబడి ఉంది. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమే ఎగిరిపోయే ఈ పుస్తకం. మొదటి భాగంలో దేవుని పట్ల పాపం, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించడం, ఒట్లు పెట్టుకోవడం. 2వ భాగంలో దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలను వీరు మీరుతున్నారు. దేవుని ధర్మశాస్త్రం ఎంతో ఖండితం, ఖచ్చితం. దాన్ని మీరినందుచేత వారి మీదికి తీవ్రమైన శిక్ష రాబోతోంది. దేవుని వాక్యానికి అవిధేయులైన వారిపై దేవుడు కఠిన చర్య తీసుకుంటాడని ఈ ఎగిరే పుస్తకం ప్రకటిస్తున్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుండి 40వ వచనం వరకు ప్రభువు ఏమన్నాడు? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేదే. అది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ధర్మశాస్త్రమును జవదాటటం పాపం. దొంగతనం చేయడం, అప్రమాణాలు చేయడం, ఈ 2 పాపాలు ఎగురుతున్న పుస్తకం వారికి ఎత్తి చూపుతోంది. దొంగతనం మనిషి పట్ల మనిషి చేసే పాపం. ఇది ధర్మశాస్త్రము 2వ పలక మీద రాసి ఉంది. అప్రమాణం అనేది దేవుని పట్ల చేయబడిన పాపం. ఈ 2 పాపాలు మచ్చుకు వారికి చూపబడ్డాయి. మనుషులను, దేవుణ్ణి లక్ష్యం చెయ్యని వారిపైకి దేవుని శిక్ష తప్పక వస్తుంది. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి అని కూడా ఎగిరే పుస్తకం ప్రకటించటం విశేషం. శిలువ నీడే మనకు ఆశ్రయం. పాపం నిన్ను వెంటాడుతుంది. కల్వరే నీకు ఆశ్రయపురం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శ్రోతలు, ఈ ఎగిరే పుస్తకం దేవుని తీర్పును మాత్రమే కాదు, దేవుని కనికరాన్ని కూడా ప్రకటిస్తోంది. పాపం మీద దేవుని శాపం ఎగిరే పుస్తకం బహిరంగ ప్రకటన చేస్తోంది. ఆ పుస్తకంలోని అక్షరాలు అందరూ చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలతో దేవుని వ్రేలితో రాయబడినవి. ఈ ఎగిరే పుస్తకమును చరిత్రలో కాదు, కుటుంబంలో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. పాపం మీదికి శాపం ఉరుములాగా, మెరుపులాగా అతి వేగంగా వస్తుంది. ఈ శాపం దొంగల ఇండ్లలోకి, అప్రమాణికుల ఇండ్లలోకి ప్రవేశించి వారి ఇండ్లనే కాదు, దూలాలను, రాళ్లను కూడా నాశనం చేస్తుంది. ఎగిరే పుస్తకం ఏ పాపిని ఎక్కడా వదలదు. పిడుగులాగా వచ్చి పడుతుంది.
సరంబీ వేసిన మీ ఇండ్లలోకి ఈ బాంబు వచ్చి పడుతుంది. ఎగిరే పుస్తకమా, ఎంత గొప్పదానివే నువ్వు! విధేయులను దీవిస్తావు, అవిధేయులను శిక్షిస్తావు. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.